హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. సో ఈ రోజు వీడియో ఎస్పెషల్లీ బాయ్స్ అండ్ గర్ల్స్ మీకైతే బాగా హెల్ప్ అయ్యే వీడియో అని నేను కాన్ఫిడెంట్‌గా చెప్పేస్తున్నాను. మీరు టైటిల్ చూసారు కదా! ఎగ్జాక్ట్‌లీ టైటిల్‌కి మించి వీడియోలో ఉండబోతుంది అన్నమాట. సో స్కిప్ మాత్రం చేయొద్దు. అండ్ కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. పక్కన వచ్చే బెల్ యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ వరకు వచ్చేస్తాయి. పుకార్లు. సో మీ గురించి నెగెటివ్‌గా స్ప్రెడ్ చేయటం. ఇది ఎవ్రీవన్ వాళ్ళ లైఫ్‌లో జరిగే ఉంటుంది. ఎవరో ఒకరు సంథింగ్ ఎలా మాట్లాడుతూ ఉంటారు అంటే సో నీ గురించి అలా మాట్లాడుతున్నారు. నీ గురించి ఇలా మాట్లాడుతున్నారు. సో నువ్వు అలా అంట, ఇలా అంట. సో నీ గురించి ఒక విషయం తెలిసిందంట. ఇట్లాంటివి కొంతమంది మీ దగ్గరకొచ్చి చెప్తూ ఉన్నప్పుడు చాలామంది ఆ టైంలో ఎలా ఫేస్ చేస్తూ ఉంటారు అంటే కొంతమంది అవాక్కయిపోతూ ఉంటారు. ఎందుకలా చెప్తున్నారు? ఎందుకలా అంటున్నారు? అని చెప్పేసి కొంతమంది సీరియస్ అయిపోతూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే సెన్సిటివ్‌గా ఫీల్ అయ్యేవాళ్ళైతే కూర్చొని ఏడుస్తూ ఉంటారనమాట. సో, కానీ ఇంకొంతమంది గొడవలకి వెళ్ళిపోతూ ఉంటారు. సో, ఎందుకంటున్నారు నన్నలాగా అని చెప్పేసి. బట్ ఇక్కడ రీజన్ ఏదైనా కావచ్చు. కానీ మాటలు ఎలా ఉంటాయి అంటే కొంతమంది విషయాల్లో ఒకటే టార్గెట్‌గా చేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళేంటి అంటే ఎవరైనా మంచిగా ఉంటే వాళ్ళు చూడలేరు. ఓర్చుకోలేరు. మనకంటే బెటర్‌గా ఉంటున్నారు అని మీకంటే ఎక్కువ వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. సో, వాళ్ళొక మంచి పొజిషన్‌కి వెళ్ళకూడదు. వాళ్ళని డౌన్ చేయాలి. వాళ్ళని ఏదో ఒక టార్గెట్ చేయాలి అనే థాట్స్‌లో ఉంటారు కొంతమంది. ఇంకొంతమందికి వాళ్ళకి ఎలాంటి పనులు ఉండవు. ఒకటే పని. ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎదుటి వాళ్ళు ఎక్కడికెళ్తున్నారు? ఎదుటి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు? ఇది వాళ్ళకొక హ్యాపీనెస్‌ని తీసుకొస్తుందనమాట. వాళ్ళకి ఎలాంటి పని, పాట ఏమి ఉండవు. జస్ట్ ఇదే అవతల మనుషుల గురించి మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూనో, డీల్ చేసుకుంటూనో, అది వాళ్ళ కడుపు నిండిపోతుంది. అలాంటి మాటలు మాట్లాడుకుంటూ కూర్చుంటే ఇంకొంతమందికి. అండ్ ఈ రోజుటికి మీరు వాళ్ళకొక హాట్ టాపిక్ అనమాట. ఈ రోజు వరకు మాత్రమే అది. ఈ రోజు మాత్రమే మీ గురించి చర్చించుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి షేర్ చేసేసుకుంటూ ఉంటారు. బట్ రేపు ఇంకొక ఇష్యూ ఏదైనా జరిగింది అంటే, వాళ్ళది హాట్ టాపిక్ అయిపోతుందనమాట. ఆ తర్వాత ఇంకొకరిది. ఆ తర్వాత ఇంకొకరిది. అంటే జస్ట్ ఇప్పుడు మాత్రమే నీ గురించి నెగెటివ్‌గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకొక సిట్యుయేషన్ ఎవరిదైనా ఏదైనా జరిగింది అంటే, ఇంక నెక్స్ట్ టర్న్ అయిపోయి ఇంక వాళ్ళ సిట్యుయేషన్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంకా అదే పనిగా ఉంటారు. సో, వాళ్ళంటి వాళ్ళ దేశానికి ఉపయోగం లేదు. అండ్ మనుషులకు సాటి మనుషులకు కూడా ఎలాంటి ఉపయోగం లేదు. ఇక వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవటం కూడా అనవసరం అనుకోండి. కానీ మీరు చేయవలసిన పనేంటి అనేది నేనిక్కడ క్లియర్‌గా చెప్తాను. సో, ఎవరైనా వచ్చేసి మీ దగ్గరికి సో, మీ గురించి అలా అంటున్నారు, ఇలా అంటున్నారు, అదేంటి, ఇదేంటి అని ఎవరైనా మిమ్మల్ని క్వెషన్ చేస్తున్నట్లయితే, మీరు ఖచ్చితంగా ఒక మాట చెప్పేసేయండి. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అనుకోనివ్వు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దానికి ఇంకొంచెం యాడ్ చేసుకొని అనుకో. ఏం పర్లేదు అని ఇలా చెప్పేసేయండి. కూల్‌గా చెప్పేసేయండి అది కూడా. సో, ఎందుకు అంటే నిజమేంటి అనేది, మీరేంటి అనేది మీకు తెలుసు. ఎదుటి వాళ్ళకి తెలియాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీకొక ప్రాబ్లమ్ వచ్చిందంటే వాళ్ళెవరు అనుకున్న వాళ్ళెవరు వచ్చి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చెయ్యరు. మీకొచ్చి ఏమన్నా వాళ్ళు ఫుడ్ పెడతారా? మిమ్మల్ని పోషిస్తారా? మీకేదైనా కష్టం వచ్చిందంటే ఫైనాన్షియల్‌గా వచ్చి సపోర్ట్ చేస్తారా? సో, నీ బాధల్ని తగ్గించటానికి వచ్చి మీ పక్కనే కూర్చొని ఏమన్నా 24 అవర్స్ మిమ్మల్ని ఓదారుస్తూ ఉంటారా? లేదు కదా! సో, ఫైనల్లీ విషయం ఏమిటి అంటే ఇవన్నీ కామన్‌గా జరుగుతూ ఉంటాయి ఎక్కడైనా ఇలాంటివి. నెగెటివ్‌గా స్ప్రెడ్ చేయడం అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయిందనమాట. ఎవరు హ్యాపీగా ఉన్నా చూడలేకపోతున్నారు. ఎవరు సంతోషంగా ఉండి డెవలప్ అవుతున్నా చూడలేకపోతున్నారు. సో, ఏదో ఒకటి మనకంటే బెటర్ అవుతున్నారన్నా చూడలేకపోతున్నారు. సో, ఆ విధంగా వాళ్ళు ఏదో ఒక రకంగా వీళ్ళని నెగెటివ్ చేసేసేయాలి, వాళ్ళు బాధపడేలా చేయాలనే టార్గెట్స్‌తో కొంతమంది మైండ్ సెట్ ఉంటుంది అనమాట. కానీ ఎవరేం చేసుకున్నా, ఎవరు ఏమనుకున్నా కూడాను మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిజం కాని దాని గురించి ఎవ్వరు ఏమనుకున్నా కూడాను మీరు అంత సీరియస్‌గా తీసుకొని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా మీ దగ్గరకొచ్చి నెగెటివ్‌గా మాట్లాడినా, ఏదైనా చెప్పినా కూడాను చాలా సింపుల్‌గా కొట్టి పారేసేయండి దాన్ని. సో, మీరు ఇంకొంచెం షాక్ అయిపోయి, అవునా! ఇలా అంటున్నారా? అలా అంటున్నారా? అని మీరు ఇంకొంచెం ఎక్సైట్ అయ్యారు అనుకోండి. సో, వాళ్ళకి ఇంకొంచెం స్టోరీ మీరు యాడ్ చేసి ఇచ్చినట్లే అవుతుంది అన్నమాట. బట్ డెఫినైట్‌లీ ఎవరు ఏమనుకున్నా పర్లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి. మన వర్క్, మన పని ఏంటి? మనం ఏంటి? అనే క్లారిటీతో ముందుకు వెళ్ళటమే. అలాగే ఇలా ఎవరైతే నెగెటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటారో, స్ప్రెడ్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి.
అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి మనుషుల్ని పట్టించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. అలాగే నువ్వేంటి అని అలాంటి వాళ్ళ దగ్గర ప్రూవ్ చేయాలని మాత్రం ఎప్పటికీ చూడమాకండి. ఎందుకంటే నువ్వు మంచిగా ఉన్నా, మంచిగా మాట్లాడినా కూడా ఎదుటి వాళ్ళ మైండ్ సెట్ అనేది నెగెటివ్‌గా ఉందనుకోండి, నువ్వు ఏం చేసినా వాళ్ళకది నెగెటివ్‌గానే కనిపిస్తూ ఉంటుంది. సో, అనవసరంగా నువ్వేంటి అనేది వాళ్ళ ముందుకు వెళ్ళేసి ప్రూవ్ చేసుకొని, టైమ్ వేస్ట్ చేసుకొని, ఇట్లాంటివి చేయాల్సిన అవసరం లేదనమాట. సో, నువ్వేంటో తెలియని వాళ్ళకి, నిన్ను నమ్మని వాళ్ళకి నువ్వేదో చెప్పి టైమ్ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదని క్లారిటీగా చెప్పేస్తున్నానిక్కడ. సో, అండ్ ఒకటే మీరు చేయవలసిన పని ఫైనల్లీ మీ వర్క్ ఏంటనేది చూసుకోండి. ఇలాంటి నెగెటివ్ పీపుల్‌కి దూరం పెట్టేసేయండి. ఎందుకంటే వన్స్ మీకు అర్థమవుతుంది. ఎవరినైనా మనము కొద్ది రోజులు అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళ మైండ్ సెట్ ఏంటనేది క్లియర్‌గా చాలా క్లారిటీగా తెలుసుకోవచ్చు. అంత కష్టమైన పనేం కాదు. బట్ అలాంటి నెగెటివ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీకు ఒక ఐడెంటిఫై వచ్చినప్పుడు డెఫినెట్‌లీ వాళ్ళని దూరం పెట్టేసేయండి. సో, అంతే సింపుల్‌గా అనమాట. ఇంక మీరేం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఐ థింక్ ఎందుకు ఇవన్నీ నేను మాట్లాడుతున్నాను అంటే చాలామంది అనమాట. సో, ఆహ్, ఎందుకు మాట్లాడుతున్నారు? మనం ఎంత పెద్ద మిస్టేక్ ఏం చేశాము? ఎందుకిలా మాట్లాడుతూ ఉంటారు? ఎందుకిలా మనుషుల్ని బాధ పెడుతూ ఉంటారు? ఎందుకిలా గొడవలు సృష్టిస్తూ ఉంటారు? అని ఫీల్ అయిపోతూ ఉంటారు. బట్ డెఫినెట్‌లీ అది ఎప్పుడు ఫీల్ అయిపోతుంటారంటే అది మనం ఓన్ చేసి తీసుకున్నప్పుడనమాట ఆ పాయింట్‌ని. ఎవరైనా ఏదైనా హర్టింగ్ ఒక మాట అన్నప్పుడు మనం ఏంటి అనేది మనకొక క్లారిటీ ఉన్నప్పుడు దాన్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ సీరియస్‌గా తీసుకొని కొంతమంది బాధపడుతూ ఉండారు. యాక్చువల్లీ మీరలా ఏమంటారు ఎఫెక్ట్ అవ్వాలనే మిమ్మల్ని అలా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది అన్నమాట. సో, అలాంటి వేస్ట్ పర్సన్స్‌కి వాల్యూ ఇచ్చి మీరు బాధపడిపోయి టెన్షన్ తీసేసుకొని ఎందుకిలా, అలా అని చెప్పేసి అనుకున్నారనుకోండి, ఐ థింక్ సఫర్ అయ్యేది మీరే అన్నమాట. సో, వాళ్ళకేం వాళ్ళు హ్యాపీగా వాళ్ళేదైతే చేయాలనుకుంటున్నారో మిమ్మల్ని నెగెటివ్ చేయాలని వాళ్ళు హ్యాపీగా నెగెటివ్ చేసేస్తూ ఉంటారు. ఇంకొక జోనర్‌కి వెళ్ళిపోతూ ఉంటారు. అది తర్వాత ఇంకోటి. వాళ్ళ పని అదే అనుకోండి. బట్ డెఫినెట్‌లీ మనం ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా ఉంటామో సో, మనం పర్ఫెక్ట్‌గా ఉన్నంత వరకు కూడాను సో, మన వర్క్ ఏంటి, మనం ఏంటి అని మనం నిజాయితీగా వెళ్ళినంత వరకు కూడాను ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి పుకార్లు సృష్టించే వాళ్ళ గురించి మీరు ఎక్కువగా ఓవర్‌గా ఆలోచించి స్ట్రెయిన్ తీసుకోవద్దు. సింపుల్‌గా వాళ్ళని దూరం పెట్టేసేయండి. సో, వాళ్ళకంటూ కూడా ఒక టైమొస్తుంది. సో, ఒకానొక టైంలో వాళ్ళకి తెలుస్తుంది. ఎదుటి వాళ్ళని బాధ పెడితే మన లైఫ్‌లో ఏం జరుగుతుంది అనే క్లారిటీ కూడా వాళ్ళకొక ఫ్యూచర్‌లో ఒకరోజొస్తుందనమాట. అప్పుడు మీరేం ఎవరికీ ఏం బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకే తెలుస్తుంది. అండ్ వాళ్ళలో చేంజ్ వచ్చినా రాకపోయినా ఒక పనిష్మెంట్ అయితే వస్తుందనమాట వాళ్ళకి లైఫ్‌లో. సో, ఇదనమాట వీడియో అండ్ టేక్ కేర్ గైస్. అండ్ నేను వీడియోని ఎండ్ చేస్తున్నాను. మీ అందరికి వీడియో బాగా నచ్చిందనుకుంటే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానెల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలనుంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేసేసుకోండి. బై బై. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.